సభాధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు దాసరి బొమ్మయ్య సార్కి, అలాగే తీర్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీకి లీగల్ హెడ్గా ఉన్నటువంటి శరత్ సార్ గారికి, అలాగే తీర్మార్ మల్లన్న టీం రాష్ట్ర కో కన్వీనర్ మిత్రుడు సోదరుడు రజనీ కుమార్ గారికి, అలాగే నిజామాబాద్ జిల్లా కన్వీనర్ మిత్రుడు చారి గారికి, అలాగే నా సోదరుడు గంగాధర్ గారికి, అలాగే నందిపేట కన్వీనర్ గవస్కర్, అలాగే మా తమ్ముడు శ్రీనివాస్ గారికి, వేదికపై ఉన్నటువంటి మా రాష్ట్ర కమిటీ సభ్యులైనటువంటి ఎట్లా మల్లేష్ ముద్రాజ్ కార్పొరేటర్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు మధు గారికి, అలాగే లీగల్ సెల్ చూస్తూ మరోవైపు రాష్ట్ర కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దలకి, మీడియా మిత్రులకు, ఇవాళ మా కుటుంబంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. అయితే ఇవాళ నిజామాబాద్ అంతా నిమజ్జనంలో ఉంది, నిజామాబాద్ జిల్లా నిమజ్జనంలో ఉంది. మీరేమో గణపతుల నిమజ్జనం చేయబోతున్నారు, నేను కేసీఆర్ సర్కారు నిమజ్జనం చేయబోతాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి చరిత్ర నాకంటే ఎక్కువ నా మిత్రుడు రజనీకి బాగా తెలుసు. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా కాలం పాటు సైట్ పనిచేసేస్తుంది. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కూడా తీర్మార్ మల్లన్న టీం ప్రతి గ్రామానికి విస్తరించాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ఇవాళ నిజామాబాద్ జిల్లా నుంచి అనేకమైనటువంటి అప్లికేషన్లు మేము స్వీకరించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇక్కడికి నిమజ్జన కార్యక్రమాల్లో ఉండి ఇతర పనులలో ఉండి రాలేకపోయినటువంటి మిత్రులకు ఈ వేదిక ద్వారా తీర్మార్ మల్లన్న కుటుంబంలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. మీ అందరినీ మా కుటుంబంలో, మా పెద్ద కుటుంబంలో విలీనం చేసుకుంటా ఉన్నాం. సోదరులారా, ఇక 7200 మూమెంట్, ఇది ఒక్క మాటలోనే మీకు ముందు చెప్పినాను. అవినీతిలో, అరాచకంలో, బంధుప్రీతిలో మునిగి తేలినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిమజ్జనం చేసే కార్యక్రమమే మొదటి స్టెప్. మరి కేసీఆర్ గద్దె దించడం ఓకే, ఎక్కించేది ఎవరిని? ఎక్కించేది కూడా ఉండాలి కదా, వాడు ఎవడు? మరి గద్దె దించడం వరకు ఓకే, ఇదివరకు చాలా మందిని దించినాం, ఎక్కించేటోడు ఎవడు అనేది అసలైన పాయింట్. ఆయన కేసీఆర్ మోసం చేసిండు, కేసీఆర్ దొరతనం చేసిండు. కేసీఆర్ దొరతనం చేయకపోతే దొంగతనం చేస్తారా? దొరతనమే చేస్తారు. కేసీఆర్ చేస్తుంది అదే. మేము 2014 నుంచి మొత్తుకున్నాం. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం మీకు అందరికీ చెప్పినాం చాలాసార్లు కూడా. సరే, ఏదేమైనప్పటికీ ఒక ఉద్యమం అనేటువంటి ఒక గొంగలి కప్పుకొని వచ్చి మన దగ్గర ఓట్లు ఎత్తుకొని పోయినాడు, అయిపోయింది. పోనీ గద్దెనెక్కిన తర్వాతనైనా మన పిల్లల కోసం, మన జీవితాల కోసం, మన బతుకుల కోసం ఏమైనా చేస్తున్నట్టే ఏమీ లేదు. తీర్మార్ మల్లన్న ఒక జర్నలిస్ట్గా ఉండాల్సినటువంటి వ్యక్తి, శరత్ సారు హైకోర్టులో కేసులు వాదించుకోవాల్సినటువంటి వ్యక్తి, భూమయ్య సారు తన శేష జీవితాన్ని, రిటైర్మెంట్ అయిన తర్వాత శేష జీవితాన్ని తన పిల్లలతో, మనవలతో గడుపుకోవాల్సినటువంటి వ్యక్తి, రజనీకాంత్, ఆ తర్వాత మిగతా మిత్రులంతా ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇవాళ ఇన్ని శరీరాలను వల్ల పనిలో తింటున్న మనగాడే కేసీఆర్. మాకు యాక్చువల్గా మా పనులు మాకుండే, కానీ కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ అనివార్యంగా మమ్మల్ని మళ్ళీ వేదిక మీద తీసుకురాగలిగింది. అదే 7200. ఈ 7200లో ప్రధానంగా నాకు గొంతు సరిగా లేదు, నేను దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే నేను పొద్దుగాల మాట్లాడాలి, మళ్ళీ వచ్చి సభలలో మాట్లాడాలి, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అన్యతగా భావించకండి. కానీ ఒక మాట చెప్పదలుచుకున్న మీ అందరికీ,
నా వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యేక అతిథులు ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, నాకు 2 కూతుర్లు, నాకు 2 బిడ్డలు ఉన్నారు. ఈ పిల్లల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి కూర్చున్నబెట్టా తెలుసా? మేము పనిచేస్తుంది వీళ్ళ కోసం అని చెప్పడానికి. మా జీవితాలను ఈ పిల్లల కోసం పరంగా పెట్టి బయటకు వచ్చి పనిచేస్తున్నాం. ఈ పిల్లల జీవితాలు ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పిల్లల్ని ఒక ఉదాహరణగా అనే ఉద్దేశంతో కూర్చున్నబెట్టినాం కదా. వాస్తవానికి రాజకీయ పార్టీలలో లేకపోతే ఇతరతర చోట్లలో చాలా రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. కానీ తీర్మానం టీంలో వ్యత్యాసాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. కేవలం ధనికుడు పేదవాడు అనేటువంటి మాట ఉంటుంది. రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు, పేదవాళ్ళని పైకి తీసుకొస్తాం. ఏమంటారు? పేదవాళ్ళని పైకి తీసుకొస్తాం. కాంగ్రెస్ అదే, బీజేపీ అదే, టీఆర్ఎస్ అదే, ఆఖరికి నిన్న మొన్న అడవకు తూట్లు పడి ఆగమవుతున్నటువంటి ఎర్రజెండా పార్టీలు చెప్తున్నది కూడా అదే, పేదవాళ్ళని పైకి తీసుకొస్తాం. కానీ తీర్మానం వల్ల ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళ రాజకీయ పార్టీల లెక్క కాదు. పేదవాళ్ళు ఎక్కడ ఆగిపోయారు? 10 మెట్ల కింద ఆగిపోయారు కదా. నేను వాళ్ళని పైకి తీసుకొచ్చిన కాదు, నేనే వాళ్ళ దగ్గరికి దిగుతా. నేను ఫస్ట్ వాళ్ళ దగ్గరికి దిగి అందరం కలిసి నడుస్తాం. ఒక నాయకుడు ప్రజల్ని పైకి తీసుకురాలేనప్పుడు తనన్న దిగాలి కిందికి, తను దిగి ఈ ప్రజలను తీసుకొని పోవాలి. రాజకీయ పార్టీలకు తీర్మానం వలన టీంకున్నటువంటి తేడా అది. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడైనా ఒక మాట చెప్పిండా? ఈ దేశంలో చెప్పిండా? తీర్మానం వలన టీం రాజకీయాలు చేస్తాం, 100% చేస్తాం. రాజకీయాలు 1000% చేస్తాం. ఈ పిల్లల కోసం చేస్తాం రాజకీయాలు. కానీ మేము రాజకీయాలు చేసేటువంటి సమయంలో ఎంత నీతి, నిబద్ధత, నిజాయితీతో చేయాలి అనేది మాకున్నటువంటి ఆలోచన. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చెప్పినటువంటి మాట తీర్మానం వలన చెప్పిండు, మేము ఎన్నికల్లో పాల్గొంటే మా ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేసి 0 బ్యాలెన్స్ తోటి ఒక్క అనా పైస లేకుండా అప్పుడు రాజకీయం చేస్తుంది. మేము చేసే రాజకీయం తట్టుంటుంది. ఈ ఇందూరులో ఉన్న వాళ్ళు ఒకరిని పట్టరా కింద చెప్తున్నాం చూద్దాం. ఎక్కడ రాజకీయాలు నాయనంటే మళ్ళా మైకు పెట్టి టీవీలు పెట్టాక ఏమంటారు? మాది ప్రజాసేవ, ప్రజల కోసమే జీవితం అంకితం. ఈ డైలాగ్. సేవ చేసుకోవడానికి జీతం అక్కర్లేదు. సేవ చేసుకోవడానికి జీతం ఎందుకు? రాజకీయ నాయకుల కన్వెంట్ ఎందుకు? ప్రజల కోసం పాల్గొనడానికి ప్రాణం కాపాడుతుంది వల్ల కూడా కాదు కదా. కాబట్టి ఫస్ట్ ఈ రాజకీయ ప్రక్షాళన జరగాలి, రాజకీయంలో అవినీతిని ఖతం చేయాలి. ఇవన్నీ చేస్తూనే మాకు తీర్మానం వలన పొద్దున్నే మార్నింగ్ న్యూస్ చదువుతాడు, సభలు సమావేశాలు పోతాడు, ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉంటాడు, కొన్నిసార్లు గట్టిగా తింటూ ఉంటాడు. అవసరమైతే ఒక స్టెప్ ఎక్కువ మాట్లాడి కేసీఆర్నే ఎదిరించేటువంటి మాట్లాడుతూ ఉంటాడు. ఎస్, మాట్లాడిన మాట వాస్తవం, మాట్లాడతాం. సందర్భాలు ఇవాళ పొద్దున మేము మార్నింగ్ న్యూస్ ఆఫీస్ నుంచి బయలుదేరే సమయానికి ఒక బిడ్డ వచ్చింది. చిన్న పాపను ఎత్తుకొని పెళ్లి కానటువంటి బిడ్డ వచ్చింది. పెళ్లి కాలే, చిన్న పాపను ఎత్తుకొని వచ్చింది. 2 నెలల పాపని, పెళ్లి కాలే. విషయం ఏంటి? ఏం సంగతి గురించి ఇంట్లో వచ్చినామనంటే, అన్నా ఈ పాపకు తండ్రి ఎవరో తెలుస్తలేదు అన్నా. బాగా ఆలోచన చేయండి. ఈ పాపకు తండ్రి ఎవరో తెలియదు. మా శరత్ సార్ ఉంటే ఆడనే ఆ డిఎస్పీ గారి సంగతి చెప్పేటోడు. కానీ అయితే ఆ అమ్మాయి పైన 7 అత్యాచారం చేసింది. 7 అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. తన పైన అత్యాచారం జరిగిందని కేసు పెడితే పోలీసులు ఏం చేసినారు తెలుసా? ఆ సదరు డిఎస్పీ స్థాయి అధికారిగా ఎంక్వైరీ చేయాల్సింది. ఆయన ఏం చేసిందంటే 7 ఉంటే ఈ 7 పక్కకు తప్పించి ఈ కేసు సంబంధం లేనని తీసుకొచ్చి కేసులో పెట్టాడు. కేసులో పెడితే
టెస్టులు చేస్తారు కదా, ఎవరి డిఎన్ఏ ఏంది, ఎవరి డిఎన్ఏ మ్యాచ్ అయిందని చెకప్ చేస్తారు కదా. ఈ డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళతో మ్యాచ్ కాదు, వాళ్ళొక్కరి కేసులు ఇచ్చిన వాళ్ళతో మ్యాచే కాదు. అటు అమాయకుల్ని తీసుకొచ్చి కేసులో పెట్టిన డిఎస్పీ ఈ బిడ్డకు తాను ఎవరో తెలవకుండా చేసింది, తీసుకుని నేను దాచింది. మరి తీర్మానం ఏం చెప్తా ఉన్నాడు, ఏ సెక్షన్ కిందనైతే నువ్వు కేసులు నమోదు చేసి ఈ సెక్షన్ లో ఈ కేసులు నీరు దాచినవో అదే సెక్షన్ లో ఈ డిఎస్పీ మీద పెట్టి లోపటేయాలనేది తీర్మానం చేసేటువంటి మాట. ఇవాళ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ ఇట్లా ప్రతిరోజు కోకలు వస్తాయి నా దగ్గరికి. ఈ సెక్షన్ల కింద ఏ అధికారైనా తప్పుడుగా, ఏ పోలీస్ అధికారైనా నీ పైన తప్పుడు కేసు పెట్టిండే అనుకో, ఆ కేసు తప్పుడు కేసు అని చెప్పి కోర్టు నిర్ణయించిన తర్వాత పోలీస్ అధికారి ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ భవిష్యత్తులో తప్పించుకోకూడదు. ఎట్లా, ఏ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేసిందో అదే సెక్షన్ మళ్ళీ మీద పెట్టడం, ఇదే జరగాలి. ఈ విధంగా పోలీస్ వ్యవస్థని ప్రజల చేతిలోకి తీసుకురావాలి. ఇది తీర్మానం టీం ఆలోచిస్తున్నటువంటి విధానం. ప్రధానంగా 7200 మూమెంట్ లో 7200 అంటే దాదాపు మీ అందరికీ తెలుసు 7200 మంది బేవకూఫ్గాలు ఈ రాష్ట్రాన్ని బట్టి రక్తం తాగుతున్న కొడుకుల సంఖ్య అది. 7200 మంది మన తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్న వాళ్ళ సంఖ్య 7200 మంది. వీళ్ళని రాజకీయంగా ఖతం చేయాలన్న ఉద్దేశంతో ఆ సంఖ్య ప్రతిరోజు నాకు యాదికి రావాలని 7200 పెట్టారు. ఇక మరి కేసీఆర్ విమర్శిస్తూ ఉంటాం, అధికారులను ఎండగలుగుతూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం. అయిపోయిందా బాధ్యత? అయిపోయిందా? మరి దించుడు కరెక్టేగా, ఎక్కించేది ఏమని ఆ పని కాదు. ఇప్పుడు మాకు ప్రశ్నించడమే కాదు పని చేయడం కూడా తెలుసు, ప్రశ్నించడమే కాదు పని చేయడం కూడా తెలుసు. అందులో భాగంగానే 7200 మూమెంట్లోకి విద్య, వైద్యం, సత్వర న్యాయం, అవినీతి రహిత పరిపాలన ఈ అంశాలు తీసుకొచ్చారు. విద్య ఎట్లా ఉండాలి? విద్య మన పిల్లలకు ఓ పెద్ద ఆయన 10,000 రూపాయలు సంపాదిస్తాడు నెలకు, పిల్లల ఫీజుకో 5-6 వేలు పోతాయి, ఇంటికి కిరాయి పోతాయి, ఆఖరికి మళ్ళీ కంట్రోల్ బియ్యం అవుతుంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సన్న బియ్యం పెడుతున్నామా మీ పిల్లలకు, ఎంత అద్భుతమైన మెనువు పెడుతున్నామా మీ పిల్లలకు అని చెప్పి చెప్తాను. ఇది మోసం. నువ్వు మా పిల్లలకి ఏం పెట్టేది, మా పిల్లలతోనే మీకు వడ్డిస్తాం రండి. అదే గువ్వ కూడా తింటాడా? ఈ హాస్టల్లో పెట్టే తింటే ఎవడని తింటాడా? ఈ రాజకీయ నాయకులు ఎవడు తినడు. ఇది మోసం. ఒక్క బుజ్జి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా చెప్తున్నాడు కేసీఆర్. 1,25,000 ఏడాదికి ఈ బుజ్జి మీద 1,25,000 ఖర్చు పెడతా ఉన్నాడు. 1,00,000 రూపాయలలోనే ఈ జీవితాన్ని మార్చవచ్చు కదా సార్. ఈ దొంగ చెప్పే మాటలకు ఇక్కడ చేతానికి అసలు కొంతనే ఉండదు. మాకు క్లియర్గా ఒక ఆలోచన ఉంది. మేము మిగతా వాళ్ళ తప్పించుకొని పోవడానికి రాలే, మళ్ళా జన్మ లేదు మాకు. ఈ జన్మకు మా తల్లిదండ్రులు ఒక జన్మనిచ్చిన ఒక అవకాశం ఇచ్చిన మాకు. పోయిన జన్మలో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ పోయిన జన్మలో పుట్టి మళ్ళొచ్చి అట్లా ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఈ జన్మల్లో మనం ఏం చేసినా మీకైతే ఒక మాట ఇస్తా ఉన్నా, పునర్జన్మ అనేది ఉన్నదా? పునర్జన్మ లేదు, మనం చూడలేదు కాబట్టి లేదనే నమ్మాలి. ఒకవేళ ముఖ్యాంలో మనకు తెలియదు, పునర్జన్మ లేదు కదా. కానీ తీర్మానాలన్న టీం మీకు పునర్జన్మనిస్తుంది. ఎట్లా? మీరు ప్రజల గుండెల్లో బ్రతికేటువంటి జన్మనిస్తుంది. అటువంటి జన్మని ఇవ్వడం కోసమే, అటువంటి జీవితాన్ని ఇవ్వడం కోసమే తీర్మానాలన్న టీం వచ్చింది. మీకు ఒక చిన్న విషయం చెప్తా. కరెక్ట్గా సముద్రం ఒడ్డుకు ఒక తాబేలు ఏం చేస్తా తెలుసా? కరెక్ట్గా పున్నమి వెన్నెల్లో అమాస చీకట్లో ఈ 2 రోజులను తాబేలు వాడుతుంటారు. అమాస రోజు ఏం చేస్తారంటే తాబేలు సముద్రం ఒడ్డుకు పోయి అలలు ఇక్కడ వరకు ఉంటే ఇంకొంచెం ముందు దాకా పోయి ఏం చేస్తుందంటే ఆడ గుంత తవ్వి తన గుడ్లను దాంట్లో పెట్టేస్తుంది. ఆ ఇసుకలో తాబేలు
పెట్టేస్తారు అక్కడ పెట్టి తాబేలు వచ్చేస్తారు. అవి పున్నమికి తాబేలు పిల్లలుగా వస్తాయి. మరి అంత దూరం పట్టిపోయి ఎందుకు పోయి పెట్టిందాడా? తాబేలు తన అలలను వదిలిపెట్టి ఆ కుర్చీ అంత దూరం పోయి అవతల అలల అవతల ఖాళీ ప్రదేశంలో గుడ్లెందుకు పెట్టొచ్చింది? గుడ్లెందుకు పెట్టొచ్చిందంటే పున్నం వచ్చే నాటికి అలలు ఆ గుడ్ల కాడిపోతాయి. పున్నం వచ్చే నాటికి అలలు గుడ్ల కాడిపోయి అవి పిల్లలు కాగానే తన ఒడిలోకి లాక్కుంటది తాబేలు. అంటే తనకు పుట్టబోయేటువంటి బిడ్డ మీద ఒక తాబేలుకి ఎంత శ్రద్ధ ఉందో తీర్మానం టీవీ కూడా ఈ ప్రజల మీద ఈ పేద ప్రజల మీద అంతే శ్రద్ధ ఉంది. అంతే శ్రద్ధ ఉంది మా. మరి ఈ పిల్లల్ని కూడా తాబేలు కాపాడుకోదా? పురుగులన్నా పెట్టాలా? బల్లిల కూర పెట్టాలా? ఏం పెట్టాలి పిల్లలకు? రేపు భవిష్యత్తే ఇది. కేసీఆర్ మస్తుగా చెప్తా ఉంటాడు, మీ అందరికీ తెలిసిందని. అవన్నీ దేని పొద్దుగ్రామం మా పొద్దుగ్రామం మాటలు. చైనా వస్తువులకు కేసీఆర్ మాటలకు పెద్ద తేడా ఉంది. దాని గురించి తక్కువ. చైనా వస్తువు కూడా గెలుకుంటే 2 రోజులకు పోతుంది. అది కేసీఆర్ మాట కూడా గంతే ఉండదు. అందుకోసమే నేనేం చెప్తా ఉన్నంటే మీ అందరికీ విద్య అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 20% బడ్జెట్ కంప్లీట్ గా విద్యకే కేటాయిస్తే ఈ రాష్ట్రంలో ఒక్క ప్రైవేట్ స్కూల్ ఉన్నది, ఒక్క ప్రైవేట్ దవాఖాన ఉన్నది, ఒక్క ప్రైవేట్ వ్యవస్థ ఉన్నది. కంప్లీట్ గా కలెక్టర్ కొడుకైనా, చెప్రాసి కొడుకైనా, ఎమ్మెల్యే కొడుకైనా, వార్డు మెంబర్ కొడుకైనా ఒకే బడిలో ఒకే బెంచ్లో కూర్చొని చదువుకునేటువంటి విధానం రావాలి. ఇక చాలా మంది అంటారు, మనం ఇట్లా చెప్తా ఉంటాయి, ఇలా తీర్మానం టీంలో చేరైతే టీఆర్ఎస్ వచ్చి అంటా ఉంటాడు, ఏ గలీజ్ తయారయ్యేది అంటారు. బొత్త పురుగు ఎట్లుంటుంది అలా? బొత్త పురుగు ఎట్లుంటుంది? బొత్త పురుగు ముట్టుకోవాలంటేనే చాలా భయం అవుతుంది. కానీ బొంత పురుగే సీతాకోక చిలుకన్న సంగతి తెలియదు మన ఎవరికి. బొంత పురుగు తన రూపాన్ని మార్చుకొని అందులోంచి బయటికి వచ్చి సీతాకోక చిలుక అవుతుంది. ఇక్కడ బొంత పురుగును ముద్దు పెట్టుకోరు, అక్కడ సీతాకోక చిలుకను పట్టుకొని ముద్దు పెట్టుకుంటారు. ఆ ముద్దు పెట్టుకునేటువంటి కార్యక్రమం మనకు త్వరలో వస్తుంది. ఇవాళ అవమానాలు చేసినా ఏం చేసినా అటువంటి రోజు వస్తుంది. విద్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక మాట ఈ ఇందూరు గడ్డ మీద నుంచి ఈ ఉమ్మడి నిజామాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నా, తీర్మానాలను నమ్మండి. మీ పిల్లల భవిష్యత్తుకు జిమ్మేదారి మాది. మీ పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి విద్య అందిస్తామో మీరు చూడండి. మీ పిల్లల కోసం ఎలాంటి నాణ్యమైనటువంటి విద్య ఇవాళ చెప్తా ఉన్నారు కదా. శ్రీ చైతన్య నారాయణ 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 ఇవాళ పేపర్ల నిండా అదే. రేపు పొద్దుగాల ప్రభుత్వ పాఠశాలల యాక్ట్ రావాలట. అటువంటి రోజు రావాలి. వాడుకునే చిత్తశుద్ధి లేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇక పాపం కలవకుండా కవిత గారు అంటా ఉంది, నమస్తే తెలంగాణ పెట్టుకుని నొర పాడగానే లేదు కానీ ఇలా కార్లు వస్తున్నాయి కదా అని చదవాలి కాబట్టి తెచ్చిన. కేసీఆర్ కీర్తిని అపఖ్యాతి, కేసీఆర్ కు అపఖ్యాతి చేస్తామన్నట. ఆయన ఏ పాడి ఖ్యాతి మరి? ఆయన ఖ్యాతి ఎంత, ఆయన నీకెంత, ఆయన ఏ రంగంలో నిష్ణాతులు, ఏం కదా? కేసీఆర్ కదా అపఖ్యాతి ఎవరు తెచ్చి? నువ్వు తెచ్చుకో తల్లి, తెస్తే బిడ్డగా నువ్వు తెచ్చుకో. లిక్కర్ స్కామ్లతోటి మహిళలంతా అన్ని రంగాలలో ముంగడికి పోవాలంటే పోయింది, ఢిల్లీ దాకా పోయి స్కామ్ చేసింది. ఈ రకంగా కలవకుంట్ల కవితమ్మ ఆమె కామెంట్లు చెప్తా ఉంది. సరే ఏం చేసినా కూడా ఇటువంటి మూర్ఖులకు చెరసాల తప్పదు. ఎన్ని రోజులైనా సరే ఏదో ఒక రోజు దొరకక మానరు. ఆల్రెడీ దొరికిన వాళ్ళు వాళ్ళ భయంలో వాళ్ళందరూ వాళ్ళ కథ అయిపోయింది. ఇవి విమర్శలు మాత్రమే, కానీ పనులు కూడా మనం ముందుంటున్నాయి. విద్యను ఎట్లా సంస్కరిస్తామో వైద్యాన్ని కూడా అదే విధంగా సంస్కరిస్తాం. మనం వైద్య విధానాన్ని కూడా అట్లాగే సంస్కరిస్తాం. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే ఫైనల్ ఉంటుంది. ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఈడ ఎంత దుర్మార్గం అంటే తెలుసా? రోజు పసిపిల్లలు వస్తూ ఉంటారు నా దగ్గరికి. 200 రూపాయల టానిక్తో అయిపోయేదాన్ని యశోద హాస్పిటల్లో 5 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేద్దామన్నాడంటే వాడిని ఏమనాలి? 200 రూపాయల టానిక్ డబ్బా, ఆ డబ్బా వస్తే డబ్బా అవుతుంది. వాడే కోసి సర్జరీ చేద్దాం, వాడు 5 లక్షలే లేకపోతే చచ్చిపోతామని చెప్తున్నాడు వాడు. ఈ ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించాలి, ఈ ప్రైవేట్ కార్పొరేట్ వైద్యాన్ని ఖతం చేయాలి. ఇవన్నీ ఇలా మన అంగుటిది బర్త్డే ఎవరు
మల్లారెడ్డి బర్త్డే వానికి చదువురాదు అనిపిస్తుంది ఏం రాదు ఎక్కడ అయితే మల్లారెడ్డికి చదివే రాదు ఆయనకో దవాఖానా పువ్వాడ అజయ్కో దవాఖానా పల్లారాజేశ్వర రెడ్డికో దవాఖానా ప్రతిమ వాళ్ళకో దవాఖానా కాంటినెంటల్ హాస్పిటల్ కేటీఆర్కే మనం 1000 కోట్లు పెట్టుకున్నాం తెలుసా 1000 కోట్లు పెట్టి కాంటినెంట్ హాస్పిటల్ కేటీ రామారావు కొనేసి ఈ ప్రైవేట్ దవాఖానాన్ని వీలైన తర్వాత సర్కార్ దవాఖానా వీలైన బాగా చేస్తారు చేయరు కదా మనం ఏం చేస్తా ఉన్నాం కేసీఆర్కి రోగం వచ్చినా ఎవరికి రోగం వచ్చినా సర్కార్ దవాఖానా వండబెట్టే చీరాలి మీన్స్ ఆపరేషన్ చేయాలి చీరాలంటే మన పెద్ద కథ అవుతుంది చీరడం అంటే సర్జరీలో గతంలో ఏదైనా ఏదొచ్చినా సర్కార్ దవాఖానాన్ని బలోపేతం చేయడం కోసం తీర్మానం చేస్తాం మేమేమంటున్నాం పింఛన్లు ఇస్తామని చెప్తలేము ఈ బిడ్డ జీవితం మాది భరోసా అని చెప్తా ఉన్నాం మేము ఉచిత విద్య ఉచిత వైద్యం ఒక మనిషి ఎప్పుడు విజ్ఞానవంతుడైతాడు చదువుకుంటే వాని చదువునే కథం చేసిన తర్వాత వాని హాస్టల్ ఖాళీ చేసి పంపించిన తర్వాత ఆ పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేటట్టు గొప్ప చదువులు చదివించిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏడం పడుతుంది అందుకోసమే ఈ సన్నాసులతో కాదు వీళ్ళతోటి గొడవలు వీళ్ళు విద్యను బాగు చేయరు వైద్యాన్ని బాగు చేయరు ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళే ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళే కాబట్టి ఇట్లా చేస్తారు ఈ విద్యా వైద్యాన్ని సంపూర్ణంగా ఎక్కువ రోజులు నేనేమడుగుతలేను ఒక్క ఏడాదిన్నర అయిపోతుంది మన పని ఏడాదిన్నరలో మన పని ఖతం చేస్తాం మీరు దయచేసి నిబద్ధతతో పనిచేయండి ప్రజల దగ్గరికి ఉండి ప్రజలకు వాస్తవాలు చెప్పండి ఇప్పుడు అయిపోయిందంటే నా మీద మళ్ళీ కేసులు 100 కేసులు పెట్టుకొని పోయి ఇప్పుడు ఒక సోదరుడు చెప్పిండు అన్న నేను ఇట్లా చేస్తే నా మీద కేసులు పెడితే ఏమైతే కేసు పెడితే ఉరిశిక్ష కేసు అంటే ఏం కాదు నేను 46 పెట్టిండు మా కాట 400 పెట్టా ఏం కాదు 4000 కేసులు పెట్టా ఏం కాదు ఎందుకంటే వచ్చే జన్మల శిక్షణలో ఇచ్చేది లేదు కానీ మరి దాని మీద ఉంటే ఈ పని అయితే ఎవరు చేయాలి అందుకోసం ఆ పని అదే ఈ పని ఇదే ఇవాళ ఏం చేసిండు నా మీద ఒక అక్రమ కేసు పెట్టి ఇవాళ నిజామాబాద్ కోర్టుకు రప్పించింది నన్ను కేసీఆర్ నేను కోర్టుకే వచ్చిందా వచ్చి మన దుకాణం పెడితే మళ్ళా వచ్చి మన దుకాణం పెట్టా కదా ఏ జిల్లాలో కేసులున్నా ఆ జిల్లాలో దుకాణం పెడతారనమాట ఓ రకంగా నాకు అవకాశం కల్పిస్తున్నాడు కేసీఆర్ అందుకే వస్తా ఉన్నా నాకు వాస్తవానికి కూడా ఈ గొంతు నొప్పి బాగా ఇబ్బంది అవుతుంది మాట్లాడాలన్న ఉద్దేశంతో కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేసిన వాస్తవానికి ఇవాళ నేను శరత్ సార్ మీద భారం వేస్తే సార్ అలా నాకు ఇష్యూ పెట్టింది అది దయచేసి మీరంతా కూడా మీ గ్రామాల్లో తీర్మానం వల్ల ఏం చేస్తారంటే పిచ్చిని ఆడవా ఇప్పుడు ఈ బిడ్డకు 1,25,000 రూపాయలు సరిగ్గా ఖర్చు పెడితే 2,000 పెన్షన్ ఇచ్చి బతకడాల్సిన పని ఉండదు కదా ఒక తల్లిదండ్రులు ఏం కోరుకుంటుంది పిల్లల ప్రయోజనాన్ని కోరుకుంటారు అంతకుమించి ఏముంటుంది ఇప్పుడు కళ్ళ కవిత పోగుకునేదో ఇక్కడ స్కామ్ అనగానే పోయి ఇట్లా కూర్చుంటే పాండు ఈయన అంత పోయి ఇక్కడ వాళ్ళంతా ఈ పాండు ఉమ్మాయి అక్క అంతా పోయి ఏమైంది అక్క అని చెప్పి కూర్చున్నారు కేసీఆర్ బిడ్డ కాకపోతే ఇలా దొరికారు మరి ఈ బిడ్డలు కాకపోతే ఎవరు పోవాలి మనం పోవాలి తీర్మానాలు అందుకోసమే సోదరులారా కొద్దిగా గొంతు నొప్పి వల్ల పూర్తి స్థాయిలో ప్రసంగించలేకపోతూ బోధన శక్తి ఏమని అడిగినా తీర్మానం వలన నేను చుక్కడం నడుపుతాను అంటే దీన్ని అనవసరంగా చేసిన ఎమ్మెల్యే వీడు చుక్కలు కొట్టుకుంటూ ఉండాల్సిన ఎమ్మెల్యే చేస్తే చుక్కడపోతే ఏమంటాడు బాల్స్ వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటాడంటే వాళ్ళు ఏమన్నా రోబో అన్నారా రోబో కూడా ఎక్కువనే ఈయన రోబో కూడా ఎక్కువనే పాపం వయసు ఇచ్చే ఆయన పెద్దవారు స్పీకర్ స్థానంలో ఉన్నాడు కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకులు ఏం చేస్తున్నారట బాక్స్ వాడకాడా ఏం దందా అని అయితే మీరేం చెప్తారు ఇక పాండు లేస్తేనే కావాలనుకుంటారంటాడు నేను లేస్తే కేసీఆర్ కుటుంబం
కుటుంబానికి కావాలి కుక్క అని పాండ అంటాడు, కేసీఆర్ మనకు కావాలి కుక్క అంటాడు. ఈ కుక్కల పంచాయతీ వచ్చింది తెర మీకు, ఈ కుక్కలతో వచ్చింది బాధ. ఇవి కరిసే కుక్కలా కావాలంటే కుక్కలా అర్థం కానటువంటి పరిస్థితి. ఇక పాల్గొండ ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఆయన మంత్రికి తక్కువ, ఉప సర్పంచ్కి ఎక్కువ. ఎందుకు మంత్రి అయిందో మళ్ళీ ఎవరికైనా పొట్ట జీవితాక్షరం ముక్కొస్తే అడుగుతుంది ఎవరు. ఒక్కరికి పొట్ట జీవితాక్షరం రాదు, ఒక్కరికి చదువు రాదు, మన్ను రాదు. ఏం తెలిసి అవినీతికి పాల్పడడం, పేదోళ్ళ భూములు కబ్జా పెట్టడం, బెదిరింపులకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం. ఇవి ఏం పెడతారు? కేసులు కూర్చా పెట్టేది ఎన్ని పెడతారు? పెట్టుకో. ఎన్ని పెడతారు? 4 కోట్ల మంది మీద పెడతారా? దరిద్రం ఏంటంటే ముఖ్యమంత్రికే చదువు రాదు. ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదువుకున్నా సరే కోర్సు, ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివినాడు ఆయన. 70,000 పుస్తకాలని చెప్తారు. ఇటువంటి సన్నాసులు, దరిద్రులు మనకు ముఖ్యమంత్రులుగా ఉంటే మన పిల్లల బతుకు మారదు. రేపు నీ కూతురే కదా, నీ కూతురికి ఎక్కడైనా పెద్దగా అయిన తర్వాత సంబంధం చూసినప్పుడు ఎంత జాగ్రత్త పడతాయి? పిల్లగాడు ఎటువంటి వాడు, అత్తమామ ఎటువంటి వాడు, వ్యవసాయం ఉందా, ఎట్లా బతుకుతారు, ఎట్లా సాగుతారు, ఇన్ని ఆలోచిస్తారు. మరి ఎమ్మెల్యే కాడ ఆలోచన చేయమా? నియోజకవర్గానికి పెళ్లి కొట్టాల్సిందే కదా వాడు కూడా. నేను అందుకే చెప్పిన ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఎమ్మెల్యే చదువు ఏం కావాలి? ఎమ్మెల్యే కూడా చదువు అవసరమే. జ్ఞానవంతుడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి. ప్రజలారా, నేను మరొకసారి ఈ నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తా. దయచేసి అన్యతగా భావించకండి. నాకున్నటువంటి ఇబ్బంది వల్ల పూర్తి స్థాయిలో ప్రసంగించలేకపోతా ఉన్నా. దయచేసి క్షమించమని కోరుతూ ఒక మాట చెప్తా ఉన్నా. నా బిడ్డల సాక్షిగా, నా అన్న బిడ్డల సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా ఇటువంటి బిడ్డలందరి బాధ్యత తీర్మానం టీం తీసుకుంటుంది. అది మాది బాధ్యత, మాది జిమ్మేదారి. ఆ తాబేలు తన పిల్లలను రక్షించినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లని రక్షించే బాధ్యత మాది. ధన్యవాదాలు.